శ్రీ గురుభ్యో నమ. భారతీ స్వామి వారిప్పుడు సంసారి అయి శంకరనారాయణన్ అయ్యర్ అయ్యారు. సకల కళాకోవిదుడైన శంకరనారాయణన్ వారు మూగబోయిన తన మీనాక్షి జీవితంలో వెలుగు నింపారు. వారి కలలు ఫలించి మీనాక్షి గర్భవతి అయ్యింది. ఆమె గర్భసుక్తి ముక్తాఫలమే పిచ్చియమ్మాళ్ అంటే పర్వతవర్ధిని. తనకు చెప్పుకోదగ్గ విద్యాభ్యాసం చేయలేకపోయినా ఏకసంధాగ్రాహి అయిన ఆమె తన చిన్నతనంలోనే తమ తండ్రిగారు పఠిస్తుండే దుర్గా సప్తశతి శ్లోకాలను విని కంఠస్థం చేసుకున్నారు. తాను ఏ పని చేస్తున్నా చివరకు పిల్లలకు ఊయలు ఊపుతున్నప్పుడు కూడా ఆ శ్లోకాలనే జోలపాటలా పాడేవారు. నిజం చెప్పాలంటే ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నిమగ్నమై ఉండేది కూడా సర్వాభీష్టప్రదాయకమైన ఆ దుర్గా సప్తశతియేనని చెప్పవచ్చు. శ్రీమతి పర్వతవర్ధిని గారే స్వామి శ్రీ పూర్ణానందుల వారి కన్నతల్లి. సన్యసించిన తాను తిరిగి సంసారి అయి తన భార్య మీనాక్షినే పునర్వివాహమాడి సంతానవంతులై తన గురుదేవుల ఆజ్ఞను అక్షరాల అమలు చేసిన వారయ్యారు. కానీ గురువుగారు అనుగ్రహించిన దివ్యశక్తులు మాత్రం వారిని వదిలిపోలేదు. పీఠాధిపతిగా ఉన్నప్పుడు అందరికీ ఆదర్శప్రాయులై ఆశ్రమ నియమ నిబంధనలను సమయాసమయాలను ఖచ్చితంగా పాటించవలసి వచ్చేది. కానీ సంసారిగా మారిన పిమ్మట స్వేచ్ఛా విహంగమై తన శక్తియుక్తులనన్నింటినీ సాటి మనిషి శ్రేయస్సుకై పూర్తి కాలం వినియోగించుకునే సదవకాశం వారికి లభించింది. అందున వారి గుమ్మం ముందు వివిధ సమస్యలతో సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చే సందర్శకులు కూడా బారులు తీరి నిల్చుండేవారు. భారతీ స్వామి వారు వారి సమస్యలను సావధానంగా విని వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తూ ఆశీర్వదిస్తూ సాదరంగా సాగనంపేవారు. తనకు తానై వారెవరింట అడుగిడినా వారింట సిరులు గురిసేవి. రానున్న ప్రమాదాలను పసిగట్టి సకాలంలో హెచ్చరించి ఎందరినో అకాల దుస్థితుల నుండి కాపాడేవారు. అలా ఎందరికో ఆరాధ్య దైవమయ్యారు. పర్వతవర్ధిని గారికి పెండ్లీడు వచ్చింది, కానీ తండ్రి మాత్రం తనకేమీ పట్టనట్లే ప్రవర్తిస్తున్నారు. ఆ విషయమై భార్య రోజూ పోట్లాడుతూనే ఉంది. బ్రహ్మానంద గురుదేవుల ఆశీస్సులు అనుమతి లేనిది ఆమెకు కళ్యాణ ఘడియలు సమీపించవు. అనవసరంగా ఆందోళన పడవద్దు అని భార్యను సముదాయించేవారు. ఒకసారి గ్రామాంతరం నుండి హడావుడిగా తిరిగొచ్చిన భారతీ స్వామివారు భార్యను పిలిచి, గురుదేవులు అనుగ్రహించారు, మన అమ్మాయికి వెంటనే వివాహం జరిపించాలి, ముహూర్తం కూడా నిర్ణయించాను అని అన్నారు. మీనాక్షి గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ భర్తతో, ఇదెక్కడి చోద్యమండి, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు పెండ్లి కొడుకు ఎవరో తెలియదు, వధూవరులు ఒకరినొకరు చూసుకోలేదు, మీరేమో ఏకంగా లగ్నానికి ముహూర్తం కూడా నిర్ణయించామంటున్నారు అని అన్నది. అవును కదూ, పెళ్లి కుమారుని నిర్ణయం జరగాలి కదూ, జరుగుతుంది, ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను, చూచేదేమున్నది, ఆ చిరంజీవికి విషయాలన్నీ వివరించి ఒప్పించి ఏకంగా అదే ముహూర్తం ఖాయం చేసుకుని వస్తాను అంటూ భారతీ స్వామి వారు మద్రాసు వెళ్లాలని బయలుదేరి మధురై రైల్వే స్టేషన్కు రిక్షాలో వచ్చి దిగారు. ఆ సందర్భంలోనే వారు ఎవరినో వెతుకుతున్నట్లు ప్లాట్ఫారం మీద అటూ ఇటూ చూసి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లడమో, అతని కొడుక్కి ఒక దుర్ఘటన జరిగిందని అతన్ని ఇంటికి తిరిగి పంపి మద్రాసుకు వెళ్లాలని అతను కొనుక్కున్న టికెట్ ఇప్పించుకొని తనే మద్రాసుకు వెళ్లడమూ జరిగాయి. మద్రాసు మహానగరం చేరిన భారతీ స్వామి వారు నేరుగా పచ్చప్పాస్ కళాశాలలో విద్యాభ్యాసమునర్చుచున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గదికి చేరారు. త్రికాలజ్ఞాన సంపన్నులు కదా, వారి చూపునకు అడ్డేమున్నది. తన గదిలో స్నేహితులందరి మధ్య కొలువు తీరియున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వేదాంత పాఠమును బోధించుచున్న సమయమది. వారంతా ఏకాగ్రచిత్తులై ఎంతో అనురక్తితో ఆ విషయాలను ఆలగిస్తున్నారు. శక్తివంతమైన సూదంటురాయితో ప్రభావితమై సుదూరం నుండే ఆకర్షింపబడిన లోహపు ముక్క వలె దివ్యశక్తి సంపన్నులైన భారతీ స్వామి వారిని చూచిన తొలిచూపులోనే వారి వైపు ఆకర్షితులయ్యారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వెంటనే తన ప్రవచనమాపి లేచి వెళ్ళి భారతీస్వామి వారికి పాదాభివందనం ఆచరించారు. బాలుని సౌశీల్యానికి భారతీస్వామి వారు మంత్రముగ్ధులయ్యారు. అపర బృహస్పతిగా తామంతా అభిమానించే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చేతనే పాదాభివందనం స్వీకరించిన ఈ పావన చరిత్రులెవ్వరో కదా అని అందరూ విస్తుపోయి చూడసాగారు. శ్రీ భారతీస్వామి వారు స్వీయ పరిచయం చేసుకుంటూ, నా పేరు భారతీ స్వామి, నేను కార్యార్థినై మధురై నుండి ఇచ్చటికి వచ్చాను అని అన్నారు. ఆ పేరు వినగానే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంభ్రమాశ్చర్యాలకు లోనై ముకుళిత హస్తులై మరొక్కసారి నమస్కరించారు. చదువుల మూలాన చిన్నతనం నుంచి స్వగ్రామానికి దూరంగా ఉన్న ఆ నోటా ఈ నోటా మీ కీర్తి ప్రతిష్టలు వినడమే కానీ కన్నులారా మిమ్ములను చూసే భాగ్యం మాత్రం కలగలేదు. నేటితో ఆ కొరత తీరింది. మిత్రులారా, నేడు మనందరికీ మహాపర్వదినం. మనల్ని ఆశీర్వదించాలని ఆ చదువుల తల్లే ఈ మహనీయుని రూపంలో తనకు తానుగా మన గదికి నడిచి వచ్చింది అని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనగానే మిగతా మిత్రులందరూ భక్తి ప్రపత్తులతో భారతీ స్వామి వారికి ప్రణామాలు ఆచరించారు.
బాబు, పాఠమును ఆపవద్దు, వినవలెనని మాకు కుతూహలంగా ఉంది. అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోండి అని శాసన సదృశమైన సూచన గావించారు భారతీస్వామివారు. వారి ఆదేశానుసారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పాఠ్యాంశాన్ని పూర్తిగా వివరించి వినమ్రులై వారి ముందు నిల్చున్నారు. చిరంజీవి, ఎంతో జటిలమైన వేదాంత విషయాలపై ఎంత చక్కని విశ్లేషణాత్మకమైన వివరణిచ్చావయ్యా! అద్భుతం! స్వయం కృషితో ఇంతటి మేధాశక్తిని సముపార్జించుకున్న నిన్ను మనసారా అభినందిస్తున్నానయ్యా అన్నారు. అంతటి మహనీయుడే తమ మిత్రుడిని అలా అభినందిస్తుంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సహచరుల ఆనందానికి అవధులే కరువయ్యాయి. చిరంజీవి, సుబ్రహ్మణ్యం, నేను నీకొక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. అలా వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుకుందామా అంటూ భారతీస్వామివారు బయటకు దారితీశారు. ఈ మహనీయునికి నాతో పనా? ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ వారిని అనుసరించిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో వారు, సద్గుణ సంపన్నుడవై వేదాంత విద్యాసాగరుడవైన నీవు ప్రారబ్ధవశమున నాకే అల్లుడివి కాబోతున్నావు. నా ఏకైక కుమార్తె పర్వతవర్ధిని నీకు సహధర్మచారిణి కానున్నది. అది ఆమె నోచిన ఫలమో, మా పుణ్యఫలమో, లేక నీ ప్రారబ్ధమో, మీరిరువురూ దంపతులు కావడం మాత్రం ఖాయం అని తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు. అది విని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మెదడు పనిచేయడం మానేసి కేవలం మంత్రముగ్ధులై ఆ మాటలను వింటున్నారు. భారతీస్వామివారు మళ్ళీ, ఈ ప్రపంచమే ఒక చదరంగం అనుకుంటే జీవరాశులన్నీ అందులోని పావులు. అదృశ్యంగా ఉండి ఆ పావులను కదిపే దివ్యశక్తే భగవంతుడు. ఆ పావుల వలె మనము కూడా నిమిత్తమాత్రులమే సుమా. ఆ జగన్నాటక సూత్రధారి ఎప్పుడు ఏ పావును ఎలా కదుపుతాడో ఆయనకే ఎరుక. ఆ భగవంతుడే మీ ఇరువురికి దాంపత్య బంధం రాసిపెట్టాడు. నేనేదీ నీ దగ్గర దాచదలుచుకోలేదు. నా కుమార్తె వల్ల నీవంతగా సుఖపడజాలవు. ఆమె తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉంటుంది అంటూ ఆమె ఎప్పుడెప్పుడు ఎలాంటి వ్యాధులతో బాధపడేది కూడా వివరంగా చెప్పారు. అయినా లోక కళ్యాణం కొరకు నీవీ కళ్యాణానికి అంగీకరించాలి. ఏమంటావు అంటూ అతని ముఖ కవళికలను గమనించసాగారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కన్నులు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. త్రికాలజ్ఞాన సంపన్నులు, వేదమూర్తి అయిన మహనీయులు తనకు కాబోయే మామగారట. తన కళ్యాణం జరిగేది జగత్ కళ్యాణం కొరకేనట. కానీ తనకు కాబోయే భార్యతో మాత్రం తాను సుఖపడనట. ఏమిటి విధి వైచిత్రం! భవిష్యద్రష్ట అయిన భారతీస్వామివారి మాటలు పొల్లుపోవు. కానీ ఆ మాటలు తనకు విషం కలిపిన అమృతంలా మింగుడు పడకుండా ఉన్నాయి. అయినా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆనందంగానూ ఆత్మవిశ్వాసంతోనూ 100 అబద్ధాలాడైన ఒక పెండ్లి జరిపించాలనే లోకోక్తి మీకు తెలియనిది కాదు. తల్లిదండ్రులు తమ బిడ్డకెన్ని లోటుపాట్లున్నా అవి కప్పిపుచ్చి కన్యాదానం చేసి చేతులు కడుక్కోవటం లోకపరిపాటి. అలాంటిది మీ కూతురు భవిష్యత్తుకు సంబంధించిన చేదు నిజాలు నిస్సంకోచంగా కాబోయే అల్లునికే మీరు తెలియజేశారంటే మీరు మహనీయులకే మహనీయులు. అట్లాంటి మీకు అల్లుడవటమే నా పూర్వజన్మ సుకృతం. మీ ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఏ ప్రారబ్ధ కర్మనైనా ధైర్యంగా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాకుంది. నా మాట మీద విశ్వాసం ఉంచండి. మీ ఆదేశాన్ని నేను మనస్ఫూర్తిగా దైవాజ్ఞగా శిరసావహిస్తాను అని చెప్పారు. ఆ మాటలు అమృతోపమానంగా తోచి భారతీస్వామి వారికి ఆనంద భాష్పాలు ఆగలేదు. బాబు, నేను చేదు నిజాలు చెప్పినా సందేహించకుండా నీవు మాత్రం అమృతోపమానమైన నీ సమాధానంతో నన్నెంతో సంతోషపరిచావు. ఈ సంతోష సమయంలో నీకు ఒక సంతోషకరమైన దేవరహస్యాన్ని వినిపించనిదే తిరిగి వెళ్లడం భావ్యంగా తోచటం లేదు. మీ దంపతులకు పరమేశ్వరాంశ సంభూతుడైన మహర్షి జన్మించనున్నాడు. మిగతా వివరాలు సమయం ఆసన్నమైనప్పుడు నేనే వివరిస్తాను. ఈ విషయం గోప్యంగా ఉంచు అనగానే ఆనందం పట్టలేక సాష్టాంగపడ్డారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మీ పెద్దలతో మాట్లాడి త్వరలో ముహూర్తం నిర్ణయం చేస్తానని చెప్పి కాబోయే అల్లుడిని మనసారా దీవించి మధురైకు తిరుగు ప్రయాణమయ్యారు భారతీస్వామివారు. మద్రాసు మహానగరంలోనే తనకు కాబోయే అల్లుడిని గుర్తించగలిగిన త్రికాలజ్ఞానికి పిళ్ళయార్కుళం ఊరిలోని తన వియ్యంకుని గుర్తించడం ఒక సమస్యనా? నేరుగా ఇంటికే వెళ్ళి పేరు పెట్టి పిచ్చుమణి అయ్యర్ గారు అంటూ తలుపు తట్టారు. ఉభయుల స్వీయ పరిచయాలు జరిగి అతిథి సత్కారాలు పూర్తయ్యాయి. మీ పుత్రుడు సుబ్రహ్మణ్య శాస్త్రికి మా ఏకైక కుమార్తె కుమారి పర్వతవర్ధినికి వివాహం జరగాలని ఏనాడో దైవ నిర్ణయం జరిగింది. అయినా లోకాచారాన్ని మన్నించి వారి తల్లిదండ్రులమైన మనము వారికి వివాహం జరిపించడం మన ధర్మం. ఫలానా తేదీన వివాహముహూర్తం దివ్యంగా ఉంది. ఆ ముహూర్తానికే లగ్నాలు నిశ్చయించేసుకుందామా అని పిచ్చుమణి అయ్యర్ గారిని భారతీస్వామివారు అడిగారు. భారతీస్వామివారితో బంధుత్వం అందడం అంటే మాటలా? లోలోనయంతో సంతసించినా పైకి మాత్రం గంభీరంగా కనిపించారు పిచ్చుమణి అయ్యర్ గారు. భారతీస్వామివారి త్రికాలజ్ఞాన సంపన్నత్వం గురించి ఎందరో చెప్పగా విన్నదే గాని ప్రత్యక్షంగా చూచే భాగ్యం ఏనాడూ కలగలేదు.
అందుకే స్వయంగా చూచి ఆనందించాలని చిన్ని నాటకమాడుతూ, బావగారు క్షమించాలి, మీరు త్రికాలజ్ఞాన సంపన్నులే కావచ్చు, కానీ ఈ వివాహం జరగాలని ఏనాడో దైవ నిర్ణయం జరిగిందన్నారే, నిదర్శనం లేనిదే ఆ విషయం నేనెలా నమ్మేది? మీరా విషయాన్ని మీ దివ్యచక్షువులతో చూచారని నాకేంటి రుజువు అని పిచ్చిమణి అయ్యర్ గారు అన్నారు. భారతీస్వామివారు చిరునవ్వు నవ్వుతూ, సరే, మీకు కావలసింది రుజువే కదా, గడిచిన నెలలో ఫలానా తేదీన మద్రాసుకు వెళ్ళి ఫలానా హోటల్లో రూము తీసుకొని బస చేశారా అని అడిగితే అవునన్నారు. ఆ గదిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి అనుబంధంగా ప్రత్యేకించి గది లేదు కదూ అని అడుగగా పిచ్చిమణి అయ్యర్ గారు అవునన్నారు. ఆ రాత్రి బాగా ప్రొద్దుపోయినాక చలిలో చీకటిలో మూత్ర విసర్జనకై బయటికి వెళ్ళడానికి బద్దకించి చెంబులోని మంచినీరు కిటికీలోంచి బయటకు పారబోసి, ఆ పిమ్మట మీరు చేసిన ఘనకార్యమేమిటో చెప్పమంటారా అంటూ భారతీస్వామివారు పకపకా నవ్వారు. వద్దు మహానుభావా, వద్దు, మీరేమీ చెప్పనక్కర్లేదు, మీరు త్రికాలజ్ఞాన సంపన్నులే, నేనిప్పుడు పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీతో వియ్యమందడం కంటే మేము కోరే మహద్భాగ్యమేముంటుంది? మీ నిర్ణయమే మా నిర్ణయం, మీరు నిర్ణయించిన ముహూర్తానికే వివాహం జరిపిద్దాము అని సంతోషంగా అంగీకరించారు. ఆ ముహూర్తానికే చిరంజీవి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, చిరంజీవి సౌభాగ్యవతి పర్వతవర్ధని గారికి కన్నుల పండువగా కళ్యాణం జరిగింది. అలా జగత్ కళ్యాణానికి నాంది జరిగింది. కాలగమనంలో తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి క్షేత్ర సమీపంలో గల 7 కడల్ వీధిలోని ఇంటి నెంబరు 20/32లో 1/11/1939 సంవత్సరం కార్తీక మాసం మృగశిరా నక్షత్రం పంచమి తిథి నాడు కామేశ్వరన్ జన్మించారు. తమకు 5వ సంతానంగా పరమేశ్వర సంభూతుడై జన్మించిన ఆ శిశువుకు తల్లిదండ్రులు కామేశ్వరన్ అని నామకరణం చేశారు. కామేశ్వరన్ అని నామకరణం చేయటానికి మరొక కారణం కూడా కలదు. శ్రీచక్రోపాసకులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీకామ కళా కామేశ్వరి అనే యాగం చేసి యాగప్రసాదం స్వీకరించిన పిమ్మటనే శ్రీమతి పర్వతవర్ధని గారు గర్భవతి అయి పండంటి మగబిడ్డను ప్రసవించారు. ఆది పరాశక్తి అయిన కామేశ్వరీ మాత వరప్రసాది అయి జన్మించినందున ఆ బాలునికి కామేశ్వరన్ అని నామకరణం చేశారు. 5వ సంతానమైన కామేశ్వరన్ విషయంలో మాత్రమే అలాంటి యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతకుముందే జన్మించిన నలుగురి విషయంలో అలాంటి యాగం ఎందుకు తలపెట్టలేదంటే దానికి ఒక కారణం కలదు. 5వ సంతానంగా తమకు జన్మించు బాలుడు పరమేశ్వర సంభూతుడైన మహర్షి అని వారికి ముందే తెలుసు. అందుకే త్యాగశీలి అయిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తనకు పుట్టబోయే బాలుడు ఇతోధిక దైవ బల సంపన్నుడై సమాజ శ్రేయస్సుకై తన సర్వస్వము ధారపోయగల త్యాగమూర్తిగా ఉండాలనే సత్సంకల్పంతో యాగం చేశారు. స్వామీజీ లాంటి సుపుత్రుణ్ణి కని సఫలీకృతులయ్యారు. అలనాడు దేవకీదేవికి అష్టమగర్భాన శ్రీ మహావిష్ణువు బాలుడై జన్మించనున్నాడని అశరీరవాణి తన భవిష్యద్వాణి వినిపించింది. అలాగే శ్రీమతి పర్వతవర్ధని గారి విషయంలో కూడా నీకు పంచమగర్భంలో పరమేశ్వర సంభూతుడైన మహర్షి జన్మిస్తాడు అని త్రికాలజ్ఞాన సంపన్నులైన భారతీస్వామివారు ఎప్పుడో వచించారు. శ్రీ భారతీస్వామివారు ఏ పరిస్థితుల్లో తమ బిడ్డకు భవిష్యద్వాణి వినిపించారో సంక్షిప్తంగా తెలుసుకుందాము. శ్రీమతి పర్వతవర్ధని గారు తనకు 2వ కాన్పులో జన్మించిన శిశువునకు ఆడంబరంగా నామకరణం చేయాలని ఆరాటపడుతుండగా ఇక 4 రోజులు మాత్రమే బ్రతికి బట్టకట్టే బిడ్డకు నామకరణం ఎందుకమ్మా అంటూ నిరుత్సాహపరుస్తారు. వాక్శుద్ధి సిద్ధించిన ఆ మహనీయుడన్నట్లే ఆ బిడ్డ 4వ రోజున కన్ను మూస్తుంది. ఆమెకు 3వ 4వ కాన్పుల్లో జన్మించిన శిశువుల విషయంలో కూడా అలాంటి సంఘటనలే పునరావృతమవుతాయి. నా చిట్టి పాపాయిలకు నీ చల్లని దీవెనలు అందించి చిరంజీవులుగా ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తే మీరేమో వారి చావు కబురు నాకు చల్లగా చెబుతున్నారు. నా 3 పిల్లలు మీ కళ్ళ ముందే ఇలాగే మట్టిలో కలిసిపోయినా మీకు మనసు కరగలేదా? నా బ్రతుకంతా బాధలమయమేనా అంటూ తండ్రి కాళ్లపై పడి కన్నీరు మున్నీరుగా విలపించేసరికి వారు కరిగిపోయి ఆమెను ఓదారుస్తూ, అమ్మా, విధి బలీయము, గతించిన వారిని గురించి చింతించి ప్రయోజనం లేదు. ఇప్పుడు నీకు 5వ సంతానంగా జన్మించనున్న బాలుడు సామాన్యుడు కాదు, కారణజన్ముడు, పరమేశ్వర సంభూతుడైన ఒక మహర్షి. అతని వలన మన ఇరువంశాలు పావనం కాగలవు. అంతేకాదు సంసార లంపటంలో తగులుకొని సతమతమయ్యే ఎందరో సామాన్య మానవుల్లో భక్తి బీజాలు నాటి వారి ఆత్మోన్నతికి అవిరళ కృషి చేయగలడు. ఇక దుఃఖము మాని ఊరడిల్లుము అని సెలవిచ్చారు. అమృతోపమానమైన ఆ పలుకులతో కొంత ఉపశమనం చెంది ఆ శుభగడియ కొరకు ఎదురుచూడసాగారు ఆ పుణ్య దంపతులు. కలల పంటగా జన్మించిన కామేశ్వరన్ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. ఆ ఆనందంలో నెలలు, సంవత్సరాలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి.
చూస్తుండగానే బాలుడు తప్పటడుగులు వేసే స్థాయికి ఎదిగాడు. బాలుని బుడిబుడి నడకలు, చిదిమితే పాలుగారే పాలబుగ్గలు, నవ్వితే నవరత్నాలు కురిపించే బోసి నోటి నవ్వులు, వింత కాంతులతో మిలమిలా మెరిసే విశాల నేత్రాలు, ముద్దులు మూటగట్టినట్లున్న ముఖారవిందంపై వేలాడుతూ ముచ్చట గొలిపే ముంగురులు, ఇవన్నీ చాలవన్నట్లు చక్కనయ్య చిలిపి చేష్టలు, ఇవన్నీ ఒక ఎత్తైతే పరమేశ్వరుడే తమకు పసిబిడ్డడై జన్మించాడనే పట్టలేని పరవశం మరొక ఎత్తు. అలా తమ కొడుకులో కోటి స్వర్గాల సుఖం చవిచూస్తున్నారా పుణ్యదంపతులు. అయితే లోక కళ్యాణార్థం అవతరించిన స్వామివారు తమకు 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏమీ మాట్లాడకుండా మౌనిగా మెసిలారు. నిజముగానే ఆ బాలుడు మూగవాడని అందరూ అనుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు స్వామివారి తండ్రిగారైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ కుమారుని వెంటబెట్టుకుని ప్రసిద్ధమైన మదురైలోని మీనాక్షి క్షేత్రంలో జరిగే ఒక ఆధ్యాత్మిక సదస్సుకు వెళ్లారు. అప్పుడు ఆ క్షేత్ర ప్రాంగణంలోని కోనేటిలో స్నానం చేసి మెట్లెక్కి పైకి వస్తుండగా ఆ బాలుడు, నాన్న, గురువు అంటే ఎవరు అని ఆత్మసాక్షాత్కారానికి ఆధారభూతమైనటువంటి మహత్తరమైన ప్రశ్న వేసి మొట్టమొదటిసారిగా మాట్లాడారు. ఆ మాటలు విని నమ్మలేక ఆ తండ్రిగారు విస్మయంతో బాలుని కొంతసేపు అలా తదేకంగా చూస్తూ ఆనందపరవశులై, గురువు అంటే గుడ్డితనాన్ని తొలగించేవారు నాయనా అని ప్రప్రథమంగా బోధించి కుమారుని గాఢాలింగనం చేసుకొని ఆత్మానందం పొందారు. లోక కళ్యాణార్థం ఒక మహర్షి జన్మిస్తారని వచించిన త్రికాలజ్ఞులైన తమ మామగారైన శ్రీ భారతీస్వామివారి భవిష్యద్వాణి నిజమైందన్న ఆనందంతో పాటు అందుకోసం నియమనిష్టలతో శాస్త్రానుసారం తాను నిర్వహించిన పూజలు, యజ్ఞములు ఫలించాయని కూడా ఆహ్లాదభరితులయ్యారు. ఆనందభరితులైన ఆ పితృమూర్తి అప్పటి వరకు పలుకలేని తమ కుమారుడు మొట్టమొదటిసారిగా పలికిన అపురూపమైన ఆ పలుకులకు ఎంతో ఆశ్చర్యపోయారు. సునిశిత దృష్టి గల ఆ తండ్రిగారు తమ కుమారుడు అసలు ఎవరో అర్థం చేసుకున్నారు కనుక ఆ క్షణం నుండి సాందీపని మహర్షి శ్రీకృష్ణ భగవానునకు వివిధ విద్యలు నేర్పినట్లుగా సకల విద్యలు నేర్పడం ప్రారంభించారు. విధి విహితం. అప్పటి నుండి ఆ తండ్రి కొడుకులు గురు శిష్యులుగా మారారు. ఈ విషయం గురించి అప్పుడప్పుడు స్వామివారు, చిన్నప్పటి నుండి మా నాన్నగారు నాకు గురువుగా భాషింపగా గురువుగా వచ్చిన శ్రీ రాఖాడి బాబా వారు నాకు తండ్రిగా వర్తించారు అని ఎంతో తన్మయత్వంతో చెప్పేవారు. ప్రారంభంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మూగవాడని అనుకున్న తన పసిబాలుని ప్రక్కలో వరుండబెట్టుకొని దైవ సంబంధమైన చక్కని కథలు, మహర్షుల జీవితగాథలు వినిపించేవారు. వారు ఒక్క శ్రీచక్రోపాసకులే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. పచ్చప్పాస్ కళాశాలలో వ్యాకరణ, తర్క, మీమాంస, చారిత్రక, భౌగోళిక, గణిత శాస్త్రాలలో అసమాన ప్రావీణ్యం సంపాదించారు. సంస్కృతంలో తన తండ్రిగారైన శ్రీ పిచ్చుమణి అయ్యర్ వారి వలె మీమాంస శాస్త్రంలో శిరోమణి పట్టా పుచ్చుకున్నారు. తను గడించిన తరగని శాస్త్ర సంపదను బాల్యం నుండే తన కుమారునికి కొద్ది కొద్దిగా ధారపోయి తల్చారు. కారణజన్ముడైన తన కుమారునకు ఈ శాస్త్ర పరిజ్ఞానం భవిష్యత్తులో బాగా ఉపకారిగా ఉంటుందని వారి ప్రగాఢ విశ్వాసం. కామేశ్వరన్ గారికి 6 సంవత్సరాలు వచ్చాయి. బడికి పోరా బాబు అంటే ససేమిరా పోనన్నారు. ఈ చదువులు నాకొద్దన్నారు. బ్రతిమలాడి ఎలాగో ఒప్పించినా 1వ తరగతిలో మాత్రం చేరేది లేదని మళ్ళీ భీష్మించుకున్నారు. ఎట్టకేలకు 6 ఏండ్ల వయసులో నేరుగా 2వ తరగతిలో చేరారు. 2వ, 3వ తరగతులు మధురైలోనే చదివారు. తల్లిదండ్రుల సేవకు ప్రాధాన్యతనిచ్చే స్వామివారు ఆ చిన్న వయసులోనే తమ తల్లి అయిన శ్రీమతి పర్వతవర్ధని అమ్మగారికి పక్షవాతం వచ్చి మందులేమీ పనిచేయకపోయేసరికి దుర్గా సప్తశతి పారాయణం చేసి తమ మాతృశ్రీని కాపాడుకున్నారు. అది చూచి బంధుమిత్రాదులందరూ ఆశ్చర్యపోయారు. బహుశా ఇది వారి ప్రప్రథమ లీల అని మనం అనుకోవచ్చు. శ్రీమతి పర్వతవర్ధని అమ్మగారు తన జీవితంలో చాలా విశేషమైన 3 పాత్రలు నిర్వహించడం జరిగింది. 1, త్రికాలజ్ఞాని అయిన ఒక మహనీయునికి ముద్దుబిడ్డగా. 2వది, సర్వవేద శాస్త్రాలలో ప్రగల్భులైన ఒక రాజయోగికి ధర్మపత్నిగా. 3వది, లోక కళ్యాణార్థం అవతరించిన పరమాత్మస్వరూపిణి యొక్క కన్న తల్లిగా. చివరకు ఆ స్త్రీరత్నం 15/2/1976 సంవత్సరం ఈ విశ్వచైతన్యంలో విలీనమయ్యారు. 3వ తరగతి చదువుచుండగా మళ్లీ మనసు మారిపోయింది. బడికని ఉదయమే బయలుదేరి వెళ్లిన కామేశ్వరన్ బడికి వెళ్ళలేదు సరికదా, పాఠ్యపుస్తకాలున్న సంచిని బావిలో విసిరేసి మీనాక్షి ఆలయానికి వెళ్లారు. అచ్చటొక మారుమూలలో పద్మాసన స్థితుడై ధ్యాన నిమగ్నులయ్యారు. బడికి వెళ్లిన కొడుకు సాయంకాలమైనా ఇంటికి తిరిగి రానందున సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆందోళన చెందసాగారు. బడిలో విచారిస్తే ఆ రోజు బడికే రాలేదన్నారు. ఇంతలో దేవునిలా ఒక ఆగంతుకుడు కనిపించి, మీ బాబును నేను మీనాక్షి గుడిలో చూచాను, రండి చూపిస్తాను అని పిలుచుకు వెళ్ళి చూపించాడు.
అచ్చట బాహ్య స్మృతి లేకుండా గాఢమైన ధ్యానావస్థలో బ్రహ్మానందానుభూతిని పొందుతున్న తన కొడుకును చూచారు. కుసుమాంతర్గత మకరందం వలె కామేశ్వరన్ అంతరంగంలో అజ్ఞాతంగా నెలకొని అంతర్గతంగా ప్రజ్వరిల్లుతున్న ఆధ్యాత్మిక తృష్ణకు ఆశ్చర్యపడ్డారు. అప్రయత్నంగా ఆనంద భాష్పాలు రాల్చారు. ఇంత చిన్న వయసులో అంత తీవ్రమైన సాధన! భారతీ స్వామివారు వినిపించిన భవిష్యద్వాణి అప్పుడే కార్యరూపం దాల్చనున్నదా అంటూ తలపోయసాగారు. తనయుని చెంతనే కూర్చుని కొంత తడవు ఆగి, నాన్నా కామేశ్వరా అంటూ మెల్లగా పిలిచారు. మెల్లగా పిలిచిన ప్రియమైన ఆ తండ్రి పిలుపు కుమారుని హృదయాంతరాళాల్లో నేరుగా ప్రవేశించి తట్టి లేపింది. కామేశ్వరన్ మెల్లగా కన్నులు తెరిచి కళ్ళెదుటే ఉన్న కన్నతండ్రిని చూచారు. నాన్నా అంటూ తండ్రి చేతులు చాపారు. నాన్నా అంటూ తండ్రి ఒడిలో వాలిపోయారు తనయుడు. నయనానందకరమైన ఆ మధురఘట్టాన్ని మాటలతో ఎలా వర్ణించగలం? ఆ తర్వాత వారిరువురు అక్కడి నుండి మెల్లగా ఇల్లు చేరారు. సమయం చూచి తనయుడే, క్షమించండి నాన్న, పొట్ట నింపుకోవటానికి మాత్రమే ఉపయోగపడే ఈ చదువులు చదవాలని నాకు లేదు. 10 మందిని తరింపజేసే ఆత్మవిద్య నేను సంపాదించుకోవాలి. అందుకు మీ అనుమతి, ఆశీస్సులు రెండూ నాకు కావాలి అంటూ అనునయంగా అర్థించారు. ఔరా, వైరాగ్యానికి వయసుతో నిమిత్తం లేదా? బాబు, నీవు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి. మరి ఆత్మవిద్య కావాలంటే అందుకు సాధనతో పాటు సంబంధిత శాస్త్ర పరిజ్ఞానం కూడా అవసరమే కదా. అలా శాస్త్రాధ్యయనం చేయాలంటే నీవిలా 3వ తరగతి మధ్యలోనే నీ చదువులకు మంగళం పాడకుండా పై చదువులు తప్పక చదవాల్సిందే కదా అంటూ కొడుకును ఒప్పించగలిగారు. కడకు తండ్రి కొడుకులు ఇరువురూ ఒక అంగీకారానికి వచ్చారు. దాని ప్రకారం కామేశ్వరన్ SSLC వరకు చదువుతారు. ఆ పైన వారిని సాధన చేసుకోవడానికి తండ్రి అనుమతిస్తారు. అందుకు అనుగుణంగానే కామేశ్వరన్ మార్చి 1955లో తిరునల్వేలి జిల్లా పాతూరు పెరుమాల్ టెంపుల్ స్ట్రీట్లోని ఆర్యవైశ్య హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి SSLC పాస్ అయ్యారు. అప్పుడు వారి వయసు 15 సంవత్సరాలు. బడిలోని తోటి విద్యార్థులు తనను కామీ కామీ అని పిలుస్తుంటే, నేను కామిని గాను స్వామిని, అదిగో ఆ కనిపించే అరణ్యంలో మున్ముందు నేను తపస్సు చేస్తాను అని అనేవారు. అలా మరొక సందర్భంలో కామి అని తనను పిలువగా వారు, నేను కామిని కాదు నిష్కామిని అని అనేవారు. కామేశ్వరన్ అలా తన భవిష్యత్తును గురించి బాహాటంగానే ప్రకటించేవారన్నమాట. పురుషుడు ఆడవేషం వేసి నాటకంలో నటిస్తున్నా తాను మగవాడిననే విషయం మర్చిపోడు. అలాగే కారణజన్ముడైన కామేశ్వరన్ కూడా 3వ తరగతి చదివే ముక్కుపచ్చలారని వయసులోనే కాక తదనంతర కాలంలో కూడా తామెవరో, తమ జీవిత లక్ష్యమేమిటో ఎప్పుడూ మరువలేదు. ఇందుకు అనుగుణంగా వారి విద్యాభ్యాస కాలంలో ఎన్నో విశేషాలు జరిగాయి. ఒకసారి వారు ఒంటరిగానున్న సమయంలో దివ్యతేజోమయులైన ఒక వయోవృద్ధులు వారిని సమీపించి తన చేతిలోనున్న ఒక మహాగ్రంథాన్ని వారి చేతికందిస్తూ, ఇది శ్రీ భువనేశ్వరి మహావిద్య అనే మహాగ్రంథం. ఆ తల్లికి చేయదగు అన్ని పూజా విధానాలు ఇందులో ఉన్నాయి. మీరు ఆ తల్లి అవతారమే అని తెలుసు కనుక దీనిని మీకే సమర్పిస్తున్నానంటూ నమస్కరించి ఎటో వెళ్ళిపోయారు. కాలగర్భంలో ఎన్నో సంవత్సరాలు కలిసిపోయాయి. ఆ పౌరాణిక దివ్య గ్రంథం శిథిలావస్థకు చేరుకోగా స్వామివారు సన్యాసాశ్రమం స్వీకరించాక సున్నిపెంటలో ఆశ్రమం స్థాపించిన పిమ్మట ఆ గ్రంథం యొక్క కాపీని మరొక ప్రతి వ్రాయించి భద్రపరిచారు. ఆ గ్రంథం ఇప్పటికీ కూడా ఆశ్రమంలో ఉన్నది. అనంతమైన ఆకాశంలా విస్తృతమైన వివిధ శాస్త్రాల గురించిన తొలి పాఠాలు కామేశ్వరన్ తమ తండ్రి గారి చెంత కేవలం 4 సంవత్సరాల వయసు నుండే గ్రహించసాగారు. గురువును మించిన ఆ శిష్యుడు ఆ చిన్న వయసులోనే తమలో దాగియున్న మహద్గురు స్థాయిని చేతల ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడి చేసినా ఈ మాయా ప్రపంచం అది గమనించలేకపోయింది. ఆ చిన్న వయసులోనే వారు తమ తోటి విద్యార్థులకు సాయంత్రపు వేళ కథలు, పురాణాలు, భక్త ధ్రువ మార్కండేయ వంటి మహాత్ముల కథలు చెప్పేవారు. కావున వాళ్ళందరూ వారితో చాలా ప్రేమగా, స్నేహంగా ఉండేవారు. ఒకసారి స్వామీజీ సామీప్యం పొందిన వారెవరూ మళ్ళీ వారిని వదలరు. ఇది కేవలం పెద్దవాళ్లకు మాత్రం వర్తించేది కాదని వారి బాల్య చరిత్ర వెల్లడిస్తోంది. గోకులంలోని గోపకుమారుల మధ్య ఎదురులేని నాయకుడైన బాలకృష్ణుని వలె తమ సహపాఠకుల మధ్య కామి అని పిలువబడే కామేశ్వరన్ సమ్మతులై ఉండేవారు. వారు ఏది చెప్పినా, ఏది చేసినా దానిని అందరూ అంగీకరించేవారు. చివరకు వారు బాల్యంలో చేసిన చిలిపి చేష్టలకు అధ్యాపకుల నుండి దండన అనుభవించవలసి వచ్చినా కూడా స్నేహితులెవ్వరూ వారికి ఎదురు తిరిగేవారు కాదు. ఉదాహరణకు చెప్పాలంటే జన్మతః సర్వవిద్యా సంపన్నులైన స్వామివారు ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు అధ్యాపకుడు క్లాస్ రూమ్కు వచ్చే లోపలే బోర్డుపై బొమ్మలు గీసి పెట్టేవారు. అధ్యాపకుడు వచ్చి అది ఎవరు గీశారని అడిగితే అందరూ మౌనంగా కూర్చునేవారు.
ఎవరి నుండి జవాబు రాకపోయేసరికి ఆ అధ్యాపకుడు ఒక్కొక్కరి అరచేతిలో 2 తగిలించేవారు. ఇందులో చిత్రమేమిటంటే, జరిగినదేమీ తనకు తెలియనట్టులా అమాయకత్వం నటిస్తూ కూర్చునే కామిని కొట్టుటకు మాత్రం ఆ అధ్యాపకులకు మనసొప్పేది కాదు. క్లాసు ముగిశాక వారు అజేయునిలా మిత్రులతో అవును, మాస్టారు కొట్టినప్పుడైనా నా పేరెందుకు చెప్పలేదు అని అడుగుగా వాళ్ళు, నీ పేరు చెబితే మరి నీవు మాతో మాట్లాడకపోతే అని తమ మనోవైఖరిని తెలిపేవారు. చూడండి, ఆ చిన్నపిల్లల్లోని ఆత్మ కూడా పరమాత్మతో ఉన్న తమ అనుబంధం విడిపోవటం ఇష్టం లేక ఎంత బాధనైనా భరించడానికి సిద్ధపడుతుందనే కదా ఈ సంఘటన నిరూపిస్తున్నది. ఒకరోజు తమ సహపాఠకులను శ్మశానానికి తీసుకువెళ్ళగా పాపం ఆ పిల్లలు భయపడిపోయారు. వాళ్లను సమాధానపరిచి ఒక ఎముక తీసి, చూడు, ఈ ఎముక ఆడవారిదా మగవారిదా అని అడుగగా పిల్లలెవరూ జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు వారు, అవును, ఇది ఎవరిదో ఎవరూ చెప్పలేరు. పోనీ ధనవంతునిదా పేదవానిదా, దొంగదా దొరదా, పండితునిదా పామరునిదా, ఏమీ చెప్పలేరు. అంటే ఈ భువిలో పరిపూర్ణ సమానత్వం గల ఏకైక స్థానం ఇది. అందుకే శ్మశానం దేవాలయానికంటే పరమ పవిత్రమైన స్థలమైంది. కనుక ఇది శివస్థానం. మానవ శరీరంలో రక్త శుక్లవర్ణాలు ప్రసరిస్తున్నాయి కదా. ఇందులో అమ్మవారి వర్ణం రక్తవర్ణం అయితే శుక్లవర్ణం శుద్ధ శివతత్వానికి ప్రతీక. ఇక్కడ మనకు కనిపించేది శరీరంలో ఉండేటటువంటి శుద్ధ శుక్లవర్ణ స్వరూపం, తెల్లని అస్థికలు. ఇవి శుద్ధ శివతత్వానికి ప్రతీకలు కాబట్టి శుద్ధ శివస్థానం ఇది. అందుకు ఈ శివక్షేత్రంలో ఆ శివుడి గురించి చేసిన ధ్యానం చాలా విశేషం. అంటే మనం ఇక్కడ కూర్చొని ఆ శివధ్యానం చేసుకోవడం అంటే మన అసలు స్వరూపాన్ని మనం తెలుసుకోవడం అన్నమాట. అలా మానవ జీవితం అంటే ఏమిటి, దాని పరమావధి ఏమిటి, మనము ఏది చేస్తే దానిని పొందగలము అని అంటూ మళ్ళీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం కరచరణాలు శుభ్రపరచుకొని వెళ్ళి దర్శనానంతరం నేరుగా ఇంటికి వెళ్తాం కదా. అయితే నిజం నిష్ఠూరంగా ఉంటుంది అని అన్నట్లు ధర్మశాస్త్రం యొక్క సూక్ష్మార్థం తెలియని కొందరు శ్మశానం నుండి ఇంటికి వెళ్లే ముందు చేతులు కాళ్లే కాక స్నానం కూడా చేస్తుంటారు. ఎంత అజ్ఞానం! ఏది ఏమైనప్పటికీ ఈ రోజు నుండి మనం పరమ పవిత్రమైన ఈ స్థలంలో జపధ్యానాలు చేద్దాం. అయితే ఒకటి, ఇక్కడికి వచ్చే ముందు కరచరణాలు శుభ్రపరచుకొని రండి అని బోధిస్తూ, ఒరేయ్, నేను వీటన్నిటిని మీకు నేర్పించాలంటే దేనిలోనూ మీకు 60 మార్కులకు తక్కువ రాకూడదు అని హెచ్చరించి జపధ్యానాలు మొదలుపెట్టారు. అయితే ఈ రహస్యం త్వరగా బయటపడింది. భయభ్రాంతులైన ఆ పిల్లల తల్లిదండ్రులు స్వామీజీ తండ్రి గారైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కలిసి తమ పిల్లలు చదవకుండా కామి శ్మశానానికి తీసుకువెళ్తున్నాడని ఫిర్యాదు చేశారు. వారు తమ బిడ్డను పిలిచి, చూడు కామి, ఆ తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకో, కావాలంటే నీవు వెళ్ళు, కానీ వాళ్లను మాత్రం తీసుకువెళ్ళవద్దు అని అన్నారు. ఈ విషయాన్ని గురించి స్వామివారు, చూడండి, కావాలంటే నీవు వెళ్ళని మా తండ్రి గారు అనుమతించారు. ఈ లోకంలో ఏ తండ్రి అలా ఆ చిన్న వయసులోని తమ బిడ్డను అనుమతిస్తారు? చూడండి మా తండ్రి గారు ఎంత గొప్పవారో అని మురిసిపోతూ చెప్పేవారు. అవి కామేశ్వరన్ సాతూరు హైస్కూల్లో 6వ తరగతి చదివే రోజులు. ఆ హైస్కూలు హెడ్ మాస్టర్ గారైన నవనీత కృష్ణన్ గారికి వంశపారంపర్యంగా వచ్చిన వైదిక ధర్మాచరణ అంటే వల్లమాలిన అభిమానం. అందున స్వంత ఖర్చులతోనే యజ్ఞయాగాదులు తరచుగా నిర్వహించేవారు. అలా ఒకసారి యజ్ఞం చేయదలచి తమ కులగురువు గారైన ఒక మహనీయుణ్ణి యజ్ఞాధిపత్యం వహించి యాగ పరిసమాప్తి నిర్విఘ్నంగా జరిగేలా చూడమని ప్రార్థించగా వారు అంగీకరించి యాగానికి ముహూర్తం కూడా నిర్ణయించి తాను ఆ రోజున వస్తానని మాట ఇచ్చారు. అనుకున్న సమయానికి యజ్ఞంలో ఋత్విక్కులుగా పాలు పంచుకోదలిచిన తలపండిన వేద పండితులు తరలివచ్చారు. అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగాయి. గాని యజ్ఞం ప్రారంభించవలసిన సమయానికి ముందుగానే రావలసి ఉన్న గురువుగారు మాత్రం రాలేదు. కారణాంతరాల వల్ల రాలేకపోతున్నానని కబురు మాత్రం వచ్చింది. ఆ వార్తకు అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనై దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. ముహూర్తం ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఈ మహాకార్యానికి ఆధ్వర్యం వహించి దిగ్విజయంగా నెరవేర్చగల దిట్ట ఎవరా అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారికి సాతూరులోనే ఉన్న శ్రీచక్రోపాసకులు, సంస్కృత పండిత శిరోమణి మరియు ఇలాంటి యజ్ఞయాగాదులు సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం గల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆపద్బాంధవునిలా అగుపించారు. స్వామివారి తండ్రి గారు వెంటనే వారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారింటికి వెళ్ళి వినమ్రులై విషయాన్ని వివరించి వారిని యజ్ఞానికి నేతృత్వం వహించవలసిందిగా కోరారు. అప్పుడు వారు, నేను విశ్వకళ్యాణం కోరి దీక్షాబద్ధుడనై ఇంటిలోనే ఒక హోమం చేస్తున్నాను. హోమం పరిసమాప్తి కానిదే మధ్యలో నేను రాకూడదు. బెటర్ యు టేక్ కామి, మీరు కామేశ్వరాన్ని తీసుకువెళ్ళండి అని అన్నారు. అంటే ఆపాటికే అప్పుడే బాల్యదశ దాటుతున్న తన కుమారుడైన కామేశ్వరన్ను వేదాంగ పురాణేతిహాసాలలోనూ విశ్వకళ్యాణానికి ఉపయోగపడే మంత్రశాస్త్రంలోనూ వైదిక కర్మలైన
యజ్ఞయాగాదులు నిర్వర్తించటంలోనూ తమ అసమాన ప్రజ్ఞాపాఠవాలను ధారపోసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దారన్నమాట ఆ తండ్రిగారు. సద్గుణ సంపన్నుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారన్నా, వారి మాటన్నా ఆ పరిసర ప్రాంతంలో ఎంతో భక్తి విశ్వాసాలు. దక్షత లేనిదే ఈ బృహత్తర కార్యం నిర్వహించే బాధ్యత ఈ బాలునిపై వేయరని పూర్తి నమ్మకంతో వారు కామేశ్వరన్ను తీసుకువెళ్లడానికి సమ్మతించారు. తండ్రిగారి ఆశీస్సులు గైకొని కామేశ్వరన్ యాగశాలకు తరలి వెళ్లారు. అచ్చటి తలపండిన వేద పండితులు ఋత్విక్కులుగా ఉండగా, ఆగమశాస్త్రాన్ని అవపోసన పట్టిన వయోవృద్ధులు ఆహుతులుగా ఆసీనులై ఉండగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ యజ్ఞానికి ఆధ్వర్యం వహించి ప్రతి కార్యక్రమము ఆగమశాస్త్రానుగుణంగా జరిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఒక హైస్కూల్ హెడ్ మాస్టర్ గారు యజ్ఞం చేస్తుంటే, అదే హైస్కూలులో కేవలం 6వ తరగతి చదివే విద్యార్థి యజ్ఞానికి ఆధ్వర్యం వహించి దిగ్విజయంగా పరిసమాప్తి చేయటం నభూతో న భవిష్యతి కదా. కామేశ్వరన్ కాలగమనంలో యోగి అయి పూర్ణానంద స్వామీజీ నామధేయంతో సున్నిపెంట ఆశ్రమంలో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ గారైన నవనీత కృష్ణన్ గారు ఆశ్రమానికి వచ్చి స్వామీజీ వారిని సన్మానించి సంబరపడిపోయారు. తన శిష్యుడు అంత గొప్ప మహర్షి అయి లోక కళ్యాణం కొరకు నిస్వార్థంగా పాటుపడుతుంటే ఏ గురువు మాత్రం ఆనందంతో పరవశించిపోడు. స్వామివారు చిన్నప్పుడు తమ తండ్రిగారి గురుదేవులైన తమిళనాడు రాష్ట్రంలోని కళడై కుర్చి అగ్రహార వాస్తవ్యులైన శ్రీ నీలకంఠ దీక్షితర్ గారి ఇంట్లో జరిగే యజ్ఞాది కార్యక్రమాల్లో తమ తండ్రిగారితో పాటు పాల్గొనేవారు. మిత్రుడైన కృష్ణశంకర్ గారితో కలిసి ఊరు బయట నుండి ప్రవహిస్తున్న తామ్రపర్ణి నదిలో కూర్చుని తండ్రిగారి ఆజ్ఞానుసారం జపతపాలు చేస్తుండేవారు. వారి శ్రద్ధాభక్తులకు ముగ్ధులైన ఆ అగ్రహార వాస్తవ్యులు కామేశ్వరన్ను ఎంతో ఆదరపూర్వకంగా గౌరవించేవారు. ఒకరోజు సంధ్యవేళలో కృష్ణశంకర్ గారితో కలిసి నదికి వెళుతున్న కామేశ్వరన్ను చూచి ఆ గ్రామస్తులు కొందరు, చూడండి, మన దీక్షితర్ శిష్యుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి కామి ఎంత నిష్ఠగా జపతపాలు చేస్తున్నాడు, నిజంగానే అతను చాలా గొప్పవాడు అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం విని కృష్ణశంకర్ గారు ఆనందంతో, విన్నావా, మీ గురించి వాళ్ళు ఎంత గొప్పగా అనుకుంటున్నారో, మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకుంటున్నారు అని చెప్పారు. వెంటనే స్వామివారు, ఆగాగు, వాళ్ళు చెప్పింది నువ్వు సరిగ్గా విన్నావా? ఏమి చెప్పారు? నీలకంఠ దీక్షితర్ గారి శిష్యుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయనే కదా. అంటే నిజంగా వాళ్ళ ఆ ప్రశంస గురుదేవుల వారికే చెందుతుంది, కానీ వారి శిక్షణలో ఉన్న శిష్యునికి కాదు అని ఆ చిన్నతనంలోనే గురువు యొక్క గొప్పతనాన్ని సరిగ్గా ఎత్తి చూపించి బోధించారు. అలా స్నానానికి వెళ్ళేప్పుడు స్వామివారు కృష్ణశంకర్ గారికి వివిధ ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించేవారు. ఒకరోజు వారు ఈ సృష్టి యొక్క వైచిత్ర్యం గురించి, సృష్టిలోని ప్రతి జీవిలో దాగి ఉన్న ఆ పరమాత్మ గురించి, జీవకణాల గురించి వివరిస్తుండగా, అప్పుడు కేవలం 9-10 సంవత్సరాల వయసు మాత్రం గల కృష్ణశంకర్ గారికి అన్నిట్లో నేను, నాలో అన్నియు అనే పరమాత్మతత్వం సరిగా అర్థం కాలేదు. స్వామివారప్పుడు ఆ నది ఒడ్డున ఉన్న ఒక కలువ మొగ్గను చూపించి, నేనిప్పుడు చెప్పిన జీవకణతత్వం నీకు ఆ పువ్వు వికసించేటప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఆ మొగ్గ వికసించేది శ్రద్ధగా చూడమని చెప్పి స్నానానికి వెళ్ళారు. వారన్నట్లుగా కృష్ణశంకర్ గారు ఆ మొగ్గను చూస్తుండగానే అది వికసించసాగింది. అలా చివరి రెక్క విచ్చుకునే క్షణంలోనే ఆ మొగ్గ అడుగు భాగాన ఒక మెరుపు రవ్వ మెరవడం చూచి అతను చాలా ఆశ్చర్యపోయారు. స్వామివారి బాల్య విషయాల గురించి, ప్రత్యేకించి వారి విద్యాభ్యాస విషయాల గురించి కొంతవరకు మనకు తెలిసినదే. తెలిసిన విషయాలను బట్టి చూస్తే వారు కారణజన్ములైన అవతారమూర్తులని నిస్సంశయంగా చెప్పవచ్చు. 2003 జనవరిలో నేను అనగా రచయిత తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా వాస్తవ్యులైన 73 సంవత్సరాల వయసు గల స్వామివారి డ్రాయింగ్ మాస్టర్ సి వేలాయుధన్ గారిని కలిసినప్పుడు వారు తమ విద్యార్థి అయిన కామేశ్వరన్ గురించి ఆణిముత్యాల వంటి కొన్ని విషయాలను ఇలా వివరించారు. విద్యార్థి అయిన కామేశ్వరన్ గురించి చెప్పాలంటే, హీ వాజ్ ఎ వెరీ క్లవర్ అండ్ బ్రిలియంట్ స్టూడెంట్. అతను కుశాగ్ర బుద్ధి కలిగిన సమర్థుడైన ఒక విద్యార్థి. ఇంకా వారి దివ్య ప్రభావాన్ని గురించి చెప్పాలంటే, 73 సంవత్సరాల వయసు గల నేను ఇప్పుడు కూడా క్షేమంగా ప్రశాంతంగా ఉన్నానంటే అది వారిదయే. 1972 సంవత్సరం నుండి అందరిలా నేను కూడా వారిని స్వామీజీ అని పిలుస్తున్నాను. అంతకుముందు అంటే 1955లో వారు SSLC పరీక్ష వ్రాసేంత వరకు సుమారు 5 సంవత్సరాల కాలం నా స్టూడెంట్గా ఉన్నారు. చిత్రం ఏమిటంటే, ఆ కాలంలో కూడా వారు నాకు మిగతా పిల్లల్లా ఒక విద్యార్థిగా అనిపించేవారు కాదు. ఇది కేవలం డ్రాయింగ్ మాస్టర్గా నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు, ఆ హైస్కూల్లోని అప్పటి హెడ్ మాస్టర్గా ఉన్న నవనీత కృష్ణన్ గారి దగ్గర నుండి మిగతా అధ్యాపకుల అనుభవం కూడా. అన్ని విషయాలలో అధ్యాపకులను మించిన ఆ విద్యార్థి అందరినీ ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉండేవారు.
వారి మరొక విశిష్టత ఏమిటంటే 100 మందిలో వారున్నా అందరూ వారితో మాట్లాడేందుకు మక్కువ చూపేవారు కానీ మిగతా వాళ్ళు ఎంతటి గొప్పవారైనా పట్టించుకోరు. వారితో నన్ను కలిపింది కూడా ఈ విశిష్టతే. డ్రాయింగ్లో వారికి గల చతురతను చూచి డ్రాయింగ్ మాస్టర్నైన నేను చాలా ఆశ్చర్యపోయేవాణ్ణి. నేను ఆ కాలంలో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడనై దేవుడు దయ్యాలు లేవని, గుడిగోపురాలు అనవసరమని, సాధు సన్యాసులంటే సోమరులు, సమాజంలోని చీడపురుగులని నమ్ముతూ లేబర్ యూనియన్ లీడర్గా ఉంటూ సమ్మె గొడవలతో గడిపేవాణ్ణి. అప్పుడు సౌమ్యంగా సంస్కారవంతంగా మాట్లాడేందుకు నాకు చేతనయ్యేది కాదు. స్కూలు వదిలిన వెంటనే నేరుగా యూనియన్ ఆఫీస్కు వెళ్ళేవాడిని కానీ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే జపతపాలతో రోజు సాయంత్రం 4 గంటల నుండి సాధు సత్పురుషులతో గడిపే మా తండ్రి గారి ఆ భక్తి ప్రపత్తులు నాకేమాత్రం నచ్చేది కాదు. కావున ఇంటికి వెళ్ళి అనవసరంగా గొడవ చేయడం ఎందుకని ఇంటికి వెళ్లకుండా స్వేచ్ఛగా విహరిస్తుండేవాడిని. అలాగే నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. పైగా నచ్చకపోతే ఒకసారి చెప్పి రెండవసారి ఎదుటి వాళ్లను కొట్టేవాడిని కూడా. కాబట్టి జనాలు నాకు కొంత దూరంగా ఉండేవారు. ఇలా ఉండగా కామేశ్వరంతో గల సంబంధం నాకు తెలియకుండానే రోజురోజుకు బలపడసాగింది. స్కూల్ వదిలాక స్కూలుకు వెనుక భాగంలో దానిని ఆనుకుని ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం అరుగుపై కూర్చుని గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్ళం. అయితే వారు ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాక మా మైత్రీ బంధం ఇంకా దృఢపడింది. మేమప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం పక్క నుండి పారుతున్న వైపార్ నది ఒడ్డుకు వెళ్ళి రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఈ ప్రపంచంలో గల అన్ని విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఇది ఇలా కొనసాగుతుండగా నన్ను ఆశ్చర్యపరిచిన ముఖ్య విషయం ఏమిటంటే తలపండిన పండిత శ్రేష్ఠులకు కూడా గ్రాహ్యం కాని ఇన్ని విషయాలు ఇంత లోతుగా ఈ చిన్న వయసులోనే కామేశ్వరనుకు ఎలా తెలుసని. నిజం చెప్పాలంటే మాట్లాడేదంతా వారే కానీ నేను కాదు. నేనదంతా వింటూ అప్పుడప్పుడు ఊ అని అనేవాడినే కానీ ఆ విషయాలను గురించి చర్చించడం కానీ అభిప్రాయం చెప్పడానికి కానీ నాకేమాత్రం అందులో జ్ఞానం లేదు. ప్రతిస్పందనలేమీ లేని నన్ను పట్టుకొని వారు అన్ని రోజులు ఆ విషయాల గురించి అంత కూలంకషంగా ఎందుకు భాషించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇందులో మరొక విచిత్రం ఏమిటంటే మరునాడు నాకు ఆ విషయాలు మాత్రం గుర్తుండేవి కావు. అయితే నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే బహుశా వారు నన్ను నిమిత్తంగా పెట్టుకుని నిగూఢమైన ఆ విషయాలను ఈ సకల చరాచర సృష్టికి బోధించి ఉండవచ్చని. కామేశ్వరన్ ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత జరిగిన ఒక చిన్న సన్నివేశం చెబుతాను. కామి మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవారు. మా ఇంటి ప్రక్కనున్న రామకృష్ణ అయ్యర్ అనునతను ఆ కాలంలో అప్పటి కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లా సాయంత్రం వేళలో ఒక చిన్న హోటల్ నడిపేవారు. అతను తన 3 అమ్మాయిల్లో పెద్దమ్మాయి అయిన గోమతిని కామేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుని నా సహాయం కోరారు. నేను ఈ విషయం కామికి తెలుపగా వారు, చూడండి సార్, నేను సన్యసిస్తాను కాబట్టి సంసార జీవితం నాకు నిషిద్ధం, అందువలన నన్ను వదలమని వాళ్లకు చెప్పండి అని శాంతంగా దృఢంగా అన్నారు. మళ్ళీ నేను అలాంటి విషయాల గురించి వారితో ఎన్నడూ మాట్లాడలేదు. వారితో పెంచుకున్న సహవాసం వృధా కాలేదని ఇప్పటి నా జీవితం రుజువు చేస్తుంది. ఆ సహవాసం వల్ల నాకు తెలియకుండానే నాలో కొన్ని సత్పరిణామాలు కలిగాయి. అందులో ముఖ్యమైనది క్షేత్రాలు, దేవుళ్లపై నాలోని వ్యతిరేకతాభావం తొలగిపోయి భక్తిభావం చోటు చేసుకుంది. దానితో నాలోని మూర్ఖత్వం కూడా తొలగిపోయింది. అయితే నేనప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని సూర్య నమస్కారం చేసేవారిలా ఉండేవాడిని కాబట్టి వారి దివ్యత్వాన్ని నేనప్పుడు గుర్తించలేకపోయాను. గుర్తించినట్లయితే నేను వారిని వదిలేవాడిని కాదు. కానీ గుర్తించేటప్పటికే వారు నాకు అందుబాటులో లేకుండా పోయారు. చూసారా వారి మాయ. 1962 సంవత్సరంలో మా స్కూల్లోని సంస్కృత పండితులైన వారి తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సిద్ధి పొందారు. ఆ తర్వాత కొంతకాలం వరకు కామేశ్వరం ఎక్కడెక్కడో తిరిగేవారు కనుక మేము ఎక్కువగా కలిసేవారం కాదు. ఇలా ఉండగా ఉన్నట్టుండి వారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. సుమారు 10-12 సంవత్సరాల తర్వాత వారు మా ఊరుకు వచ్చి నన్ను పిలిపించారు. పరిగెత్తుకుని వెళ్ళి నేను ఆ మంగళరూపం చూచి స్తబ్దుణ్ణైనాను. పూర్వకాల స్మరణలన్నీ ఒకేసారి నా స్మృతిపథంలో మెదిలాయి. నిశ్చేష్టుడనై నన్ను చూచి నవ్వుతూ, రండి మాస్టర్ గారు, ఆ కామియే ఈ స్వామి అని మృదువుగా పిలిచారు. ఆనందాశ్రువులతో నేను వెంటనే వారి పాదాలకు నమస్కరించాను. అప్పటి నుండి వారు ఆంధ్రా నుండి బాణతీర్థానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా ఇంటికి విచ్చేసి కొంతసేపు విశ్రమించిన తరువాతనే వెళ్ళేవారు. ఇలా సుమారు 1988 సంవత్సరం వరకు వారు మా ఇంటికి విచ్చేశారు. అలాగే వారు బాణతీర్థం వెళ్ళినప్పుడల్లా నన్ను పిలిచేవారు. 2-3 సార్లు వారితో వెళ్ళాను. 1978 సంవత్సరంలో ఒకసారి వారు దట్టమైన అరణ్యం మధ్యలోని ఇంజికులికి కూడా నన్ను తీసుకెళ్లారు. ఆ రాత్రి మేము అక్కడ ఉండగా అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది. భయంతో వణుకుతున్న నన్ను చూచి వారప్పుడు అది మనల్ని ఏమీ చేయదు, భయపడవద్దు అని స్వాంతనపరిచారు. వారి మాటలను వింటుంటే అదేదో పిల్లిపిల్లలా ఉన్నట్లు ఉంది. ఆ రాత్రంతా అది మాకు కాపలాగాస్తూ అక్కడే ఉంది.
అయితే ఉదయం అయ్యేసరికి అది అక్కడెక్కడా కనబడలేదు. వారి చుట్టూ కాపలాగా దేవతలుంటారని వారి శిష్యులు చెప్పిన విషయాలు నాకప్పుడు జ్ఞాపకం వచ్చాయి. వారి నుండి ప్రత్యేకమైన అద్భుతానుభవాలు నాకు కలగనప్పటికీ ఒక్కటి మాత్రం నిజం, సామాన్య మానవుని వలె కనబడేవారు అసామాన్యులే అని. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.